ఓకే అండి, మీకు చెప్పేది ఏం లేదు. సో నేను సంచారి శివ, మీ అందరికి తెలుసు. అండ్ ఈరోజు ఒక మంచి డిష్ తయారు చేయబోతున్నా. సో డిష్ చాలా బాగుంటుంది. అంటే ఏదో మంటలు పెట్టి వంటలు వండేది ఏం కాదు, జస్ట్ సింపుల్గా ఈజీగా అందరికి నచ్చే విధంగా. ఎక్కువ దీన్ని బ్యాచిలర్స్ బాగా ఇష్టపడతారు. మురమరాలతోనే ఒక రకమైన స్టఫ్ అనమాట. సో ఎండాకాలం కానీ, వానాకాలం కానీ, చలికాలం కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. సో కళ్ళు తాగే వాళ్ళు బాగా ఇష్టపడతారు. అదే ఈరోజు తయారు చేయబోతున్నా. ఇంటికాడ ఖాళీగా ఏం పని లేదు. సో దానికోసం ప్యాకెట్ మురమరాస్ కొనుక్కొచ్చిన. మురమరాలు ఇంకా ఇవి ఉట్టిగా తింటే సప్పగా ఉంటాయి, కానీ దీన్ని కొంచెం మిక్సింగ్ చేసుకొని కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, అట్లే కొంచెం ఉల్లిపాయలు సో వేసుకొని తింటే ఉంటుంది మజా. దాన్ని వరణాది అనమాట. మా అన్న ఉంటాడు యాదగిరి కప్పెర, సో చాలా ఇష్టం ఆయనకు ఇలాంటివి. బ్రో నీకోసం ఇది నూనె టీ కప్పులో పోసిన బాధపడమాకండి. టీ కప్పులో నాకు టైంకి ఇదే దొరికింది. నూనె వేయాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఒక డైమండ్స్లా మెరుస్తూ ఉంటాయి అన్నమాట, వజ్రంలా మెరుస్తూ ఉంటాయి. చై గో. మొత్తానికి ఆయిల్ అప్లై చేయాలన్నమాట. మొత్తం కలిసిందాక కొంచెం బాగా రుద్దాలి. కొంచెం ఎండాకాలం కాబట్టి ధూపు ఎక్కువ అవుతుంది, దాహం ఎక్కువ వేస్తుంది వీటి వల్ల. అట్లే కొంచెం కారం కూడా తక్కువ వేసుకోవాలి ఇందులో, ఎండాకాలం కాబట్టి. చలికాలం అయితే మస్తు ఉంటుంది. ఇంకా కరకరలాడే మరమరాలు తింటే వాన వచ్చేటప్పుడు కానీ, చలి పుట్టేటప్పుడు కానీ. దీని తర్వాత లైట్గా కారం పొడి వేయాలి. ఈ ఎండకు ఈ కారం పొడి చేతితో పట్టుకున్నాం అనుకో, నువ్వు గంట సేపటి తర్వాత కడిగినా కూడా ఆ కారం మంట అనేది పోదు. నువ్వు ఆ తర్వాత బాగా చెమట పడుతుంది, చెమట పడుతుంది. సో తుడుచుకోవడానికి కచ్చిపు కానీ ఏదో పట్టుకున్నా కూడా దానికి మంటలేస్తుంది. తర్వాత మనం ఎట్లా రుద్దుకున్నా కూడా ఆడ మంటలేస్తుంది. అబ్బో, దీంతో బాగా జాగ్రత్త ఉండాలి ఎండకు. ఇంకా చెమట ఉన్న శరీరానికి అయితే సుక్కలే చూపిస్తారు ఎవరి కారం పొడి మహత్వం. ఓకే, చూసి వాళ్ళు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇది లైట్ బ్రౌన్ కలరు కొంచెం కప్పుకోవాలి. అడుగున ఉన్నాయి ఏమైనా ఉంటే పైకి ఇచ్చేదాకా చాలు. ఏమాత్రం కారం వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎండకు ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇంకొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇది మామూలుగా చిన్నపిల్లలకి వేసుకునేంత సైజ్ అనమాట, వేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏంటంటే మంచికి ఉల్లిపాయలు. ఇప్పుడు ఉంటుంది నా సామిరంగా అదరహు అద్భుతహు. అంటే ఖాళీగా ఉన్నప్పుడు కానీ, అంటే మీరుకి ఏం తినాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేసుకొని తినాలన్నమాట. మీరు ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే మీకు మంచిగా అనేది అంత బాగుంటుంది, తినడానికి అంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయలతో మొత్తం మ్యాటర్ అంత ఉంటుంది ఇలా.
తర్వాత దీంట్లో ఇంకా పసుపు అలాంటివి వేస్తారు, గరం మసాలాలు పసుపులు వేస్తారు. ఇప్పుడు వాటి ప్రయోగాలు అయితే చేయట్లేదు. అంటే తాలింపులా ఉంటుంది, తాలింపు వేస్తారు. తెలుసు కదా మన తెలంగాణలో తాలింపు వేస్తారు, అట్లా తాలింపు వేస్తారు. నేను 2 ఉల్లిపాయలు తెచ్చిన కానీ ఇది ఒక్క ఉల్లిపాయకి మస్తు అవుతుంది కదా. కోడి కూడా చూస్తుంది, దానికి ఉల్లిపాయలు కావాలి. సో ఇంకా ఉల్లిపాయ కూడా వేద్దాం. నేను ఈ మధ్య యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను, ఏంటి ఎర్రగడ్డలు మా తెలంగాణలో మాత్రం ఉల్లిగడ్డలు అంటాం. అక్కడంటే వేరే వాళ్ళ వీడియోలలో వీటిని ఎర్రగడ్డలు అంటాం. నాకు భలే నవ్వు వస్తుంది ఎర్రగడ్డలు అన్నప్పుడు. అంటే ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఎర్రగడ్డలు అంటారేమో, కాకపోతే యాక్చువల్గా దీనికి పేరు మాత్రం ఉల్లిగడ్డనే. మనకాడ ఎక్కువ తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి మన తెలంగాణలో. వాడతారు ఎక్కువ తెల్ల ఉల్లిపాయనే తెలంగాణలో వాడతారు. రేట్లు ఎక్కువైనప్పుడు మాత్రం ఈ ఎర్ర ఉల్లిపాయలు ఆదుకుంటాయి. ఈరోజు ఇట్లా ఉల్లిపాయలు కోస్తున్నాం కానీ ధర రేట్లు పెరిగినప్పుడు ఉంటుంది. ఆ టైన ఉల్లిపాయ కోయాలంటే మాత్రం సుక్కలు అవపడ్డాయి కదా. అసలు మీకు అవపడలేదా చెప్పండి. ఈరోజు ఎక్స్ట్రా కూడా ఉల్లిపాయలు కోస్తున్నాను నేను. తినిపరి అది మాట కంటే పైకి ఎక్కుతా ఉంది కోడి. వాడికి ఉల్లిపాయలు కోసేది అనమాట. బాగా అలవాటు అయిపోయింది ఆ కోళ్ళకు. సో ఇలా ఈ ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు మురముర అంటే మా బొంగులు, దిస్ కాల్డ్ బొంగులు. సో ఇప్పుడు మీ ముందర ఒక్క సిప్పేస్తా, ఒక్క బుక్క పెడతా అనమాట. ఏం చెప్పాలంటే ఇలా ఉల్లిపాయలు ఎక్కువైనాయి. కకృతికి పోతే కడుపు ఖరాబ్ అయినట్టు ఒక్క బుక్కకు 2 పాయలు సరిపోతాయి. మగ్గాన్ రెడీ అయిపోయింది. యాదగిరి కప్పారా బ్రో? నాకు తెలుసు బ్రో ఈ వీడియో నువ్వు చూస్తావని. మీ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టి బ్రో మాకు కూడా ఇలాంటివి. తిన్నాం. సో గైస్ చూసారు కదా ఈ వీడియో. మీరు కూడా టైం పాస్కు ఇలాంటివి ఏమైనా చేసుకొని తింటారా? తింటే కామెంట్ చేయండి. ఇది కాక ఇంకేమైనా చేసుకొని తింటే అడుగు చెప్పండి. మేబీ నేను ట్రై చేస్తాను. నాకు పెద్ద ఐటమ్స్ గురించి అయితే ఏం తెలియదు. చిన్నప్పుడు ఎవరో తయారు చేస్తుంటే బాగా చూసేది. మొన్న రీసెంట్గా మా బామ్మడి గారిని తిప్పినప్పుడు కూడా కల్పించుకున్నాం అనమాట. మేము చేయలేదు, ఒక ఆయన తయారు చేసి బాగుంది.
ఆయిల్ తక్కువైంది ఇందులో, ఇంకొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తే సూపర్ ఉంటుంది. ఓకే, సో మొత్తానికైతే వీడియో ఇది. మళ్ళీ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. నేను సంచారి శివ.